వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. భారతీయుడు 2 ట్రైలర్లో కమల్ మేకోవర్, యాక్షన్, నటన అన్నీ కూడా ఆడియన్స్ను మరోసారి ఆశ్చర్యపరిచాయనే చెప్పాలి. దశావతారం చిత్రంలో అనేక పాత్రల్లో కమల్ హాసన్ నట విశ్వరూపమే చూపించారు. ఇప్పుడు భారతీయుడు 2 ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ అదే ఫీల్ కలుగుతుంది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ట్రైలర్లో కనిపించిన ముగ్గురు నటులకి ఇదే చివరి సినిమా. మనోబాల, నెడుముడి వేణు, వివేక్ ముగ్గురు ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే కనుమూశారు. దీంతో భారతీయుడు 2 వీరికి చివరి చిత్రమైంది. అయితే ఇందులో నెడుముడి వేణు, వివేక్ పాత్రల విషయంలో AI టెక్నాలజీ కూడా వాడినట్లుగా సమాచారం. భారతీయుడు 2 చిత్రం షూటింగ్ కొన్ని కారణాల వల్ల మధ్యలో 2 సంవత్సరాలకు పైగానే ఆగిపోయింది. ఇక ఆ సమయంలోనే సినిమాలో ఇద్దరు ముఖ్యమైన నటులు వివేక్, నెడుముని వేణు కనుమూశారు. అయితే వీరిపైన చిత్రీకరించాల్సిన కొన్ని సీన్లు బ్యాలెన్స్ ఉండిపోయాయట. ఇక దీంతో వీళ్ళ పాత్రలను వేరే నటులతో రీప్లేస్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ సినిమాలో వివేక్, వేణు పాత్రలు చాలా కీలకం కావడంతో వారు ఉండాలని శంకర్ అనుకున్నారు. మరీ ముఖ్యంగా భారతీయుడు మొదటి పార్ట్లో CBI ఆఫీసర్ కృష్ణస్వామి పాత్రలో కనిపించిన వేణు ఖచ్చితంగా ఉండాలని శంకర్ డిసైడ్ అయిపోయారట. ఇక దీంతో వీరిద్దరిపైన తీయాల్సిన మిగిలిన సీన్లు VFX సహాయంతో రూపొందించారట. అందులోనూ ఎక్కువ సీన్లు ఏమీ లేకపోవడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి VFX సహాయంతో వాటిని పూర్తి చేశారట. ఇక మనోబాల చేసిన చిత్రం చిన్నదే కావడం, అప్పటికి అది షూటింగ్ పూర్తి కావడంతో ఇబ్బంది రాలేదు. ఇలాగా చనిపోయిన ముగ్గురు నటీనటులు మరోసారి తెరపైన చూసే అవకాశం ఆడియన్స్ కి దక్కిందన్నమాట. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.